వికారాబాద్ జిల్లా నవాపేట మండలం ములమాడ గ్రామంలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో గ్రామ సర్పంచ్ భర్త నరేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి దళిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారంటూ బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. నరేందర్ రెడ్డి తన అనుచరులతో మంది వ్యక్తులతో కలిసి జిన్నారం బాలరాజు కుటుంబం నివాసానికి చేరుకొని దాడి చేశారు. ఈ ఘటనలో కుటుంబంలోని మహిళలు, పురుషులు చిన్నారను విచక్షణరహితంగా కొట్టారని, ఇంట్లోని సామగ్రిని బయటకు విసిరివేసి ఇంటిపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి 11 గంటలకు గొడవ అయిందన్న మా ఊరి దగ్గర గొడవ అయితే మేము సపోదాకా ఉన్నాము. వాళ్ళు వచ్చి 2 గంటల సార్లు మా వాళ్ళని ఒక్కొక్కరిని పట్టుకొని కొడుతూనే ఉన్నారు. పొద్దున 6:30కు వచ్చేసి మా ఇంటి పైన మీరు ఏం చేశారని చెప్పేసి ఒక్కొక్కరిని టార్గెట్ చేసి కొడుతున్నా. ఇప్పుడు మా ఇంటికాడ సీసీ కెమెరాలు మొత్తం అద్దాలు మొత్తం ఇల్లు ధ్వంసం చేసి మా ఆడపిల్లల పైన దుష్ప్రచారంగా మాట్లాడుతూ ఇప్పుడు ఘోరం మా ఎన్నలు కానిస్టేబుల్ పోలీసులు పక్కనే ఉన్నారు అన్న. పోలీసులు పక్కన ఉన్నా కానీ కొడుతుంది వాళ్ళు. మీకేం శాతం అయితే అని మాట్లాడారు. కానిస్టేబుల్ వాళ్ళందరూ పక్కన ఏం రెస్పాన్స్. రాత్రి 11 గంటలకు గొడవ అయిందన్న మా ఊరి దగ్గర.